హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని అయితే అంటూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. వివరాలు అయితే తెలుసుకుందాము. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది క్రమంగా అల్పపీడనంగా మారడానికి అనుకూలమైన వాతావరణం అయితే నెలకొందని, అల్పపీడనంగా మారిన అనంతరం 72 గంటల్లో ఏపీ వైపు అయితే కనుక ఇది కదులుతుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. బంగాళాఖాతం పశ్చిమ మధ్య వాయువ్య దిశలో దక్షిణ ఒడిశా తీరం వెంబడి ఈ అల్పపీడనం అయితే ఏర్పడవచ్చని, దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదవుతుందని అయితే చెప్తున్నారు. ఇక ఏ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉండనుంది అని చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, 2 ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ అల్పపీడన ప్రభావంతో ఈ రోజు రాత్రి నుంచే శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం అయితే కానీ చెప్తోంది. క్రమంగా అవి ఉధృత రూపాన్ని అయితే ధరిస్తాయని, ఈ నెల 28వ తారీఖు దాటిన దగ్గర నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు అయితే పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక కొద్ది రోజులుగా నైరుతి ఋతుపవనాలు మందగించిన విషయం అయితే అందరికీ తెలిసిందే. చురుకుగా కదులుతాయని, రాష్ట్రం అంతటా కూడా ఈ నైరుతి ఋతుపవనాలు అత్యంత వేగంగా విస్తరిస్తాయి. ఈసారి వర్షపాతం కూడా అధికంగా నమోదవుతుందని అయితే మొదట్లో అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. కానీ అదైతే సాధ్యపడలేదు. సముద్రం ఉపరితలం మీదుగా వ్యతిరేక దిశలో వీస్తున్న బలమైన గాలుల వల్ల ఋతుపవనాలు అయితే కనుక కదలటం లేదని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు. నైరుతి ఋతుపవనాల వల్ల సంభవించిన లోటు వర్షాన్ని ఈ అల్పపీడనం అయితే కనుక భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే అంచనా వేస్తున్నారు. సో ఈ రోజు రాత్రి నుంచి కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం దగ్గరలో ఉన్న జిల్లాలతో కొన్ని చెదురుమదురు వర్షాలు పడవచ్చు. అవి రానున్న 2 రోజుల్లో ఉధృతంగా మారి 28 నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, వాతావరణం సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.